या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఏప్రిల్ 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి రాహువు ద్వితీయంలో నెలంతా ఉంటారు. బుధుడు ఒక 9 రోజులు ఉంటారు. అలాగే కుజుడు ఒక్క 2 రోజులు మాత్రం ఉంటారు. ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో రాహువు ఏ మాత్రము శుభప్రదమైన ఫలితములు ఇవ్వడు. అంటే ప్రతికూలమైన ఫలితాలు ఏంటంటే ధనానికి ఇబ్బంది పడేటట్టుగా చేస్తాడు. మాటలో కఠినత్వం ఉంటుంది. తద్వారా శత్రువులు పెరుగుతూ ఉంటారు. కొంచెం నేత్ర వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కుజుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఈయన కూడా డబ్బులకి కొంచెం ఇబ్బంది కలిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ 9 రోజులు బుధుడు మాత్రమే కొంత ఉపయోగకరంగా ఉంటాడు ఈ ద్వితీయ స్థానంలో. ఇకపోతే తృతీయ స్థానంలోకి వెళ్ళినట్టయితే శని భగవానుడు నెలంతా ఉంటాడు. అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ అందరూ ఇంట్లో వారు, బయట వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వాళ్ళు సహాయ సహకారాలు అందించగలుగుతారు. అలాగే రవి కూడా 14వ తారీఖు వరకు అద్భుతమైన ఫలితాలు. శని ఎంత మన శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడో తృతీయ స్థానంలో ఉండి రవి కూడా అంతా. అలాగే కుజుడు ఇంచుమించుగా 2 రోజులు పోతే 29 రోజుల పాటు ఆయన కూడా పూర్తి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలు ఇంట్లో వాళ్ళు, బయట వారు అందరూ కూడా. అలాగే బుధుడు నెలంతా కూడా అక్కడ ఉంటున్నారు. ఈ బుధుడు మాత్రం మీకు 9 రోజులు ద్వితీయ స్థానంలో యోగిస్తారు, కానీ మిగతా 21 రోజులు తృతీయ స్థానంలో యోగించజాలరు. అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా. కాకపోతే రవి 14 రోజులు యోగించిన తర్వాత ఆయన మళ్ళీ చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నారు, మేషంలోకి. అక్కడ ఆయన 15వ తారీఖు నుంచి శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరండి. అంటే ఆయన ఏ విషయాల్లో అంటే విద్య విషయంలో, భూమి, రియల్ ఎస్టేటు సంబంధించిన విషయాలు, వాహనాలు, వీటి విషయాల్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఇకపోతే శుక్రుడు 4, 5 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 స్థానాల్లోనూ కూడా ఆయన యోగ కారకుడే. కాబట్టి ఇక్కడ రవి ఇక్కడ మనకి 15వ తారీఖు నుంచి ఎంత ఇబ్బంది పెట్టదలుచుకున్నాడో అంటే ఈ విద్య, భూమి, గృహ విషయాల్లో శుక్రుడు అంత ఉపకారం చేస్తాడు. అలాగే 5వ స్థానంలోకి వచ్చే సంతాన విషయంలో కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ అందజేస్తున్నాడు. ఇకపోతే గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు నెలంతా కూడా. అంటే 6వ స్థానంలో గురువు గోచార రీత్యా ఏ మాత్రం శుభ ఫలితాలు అయితే ఇవ్వరండి. ఆయన దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు, రుణాలు చేయవలసి రావటము, ఇట్లాంటివన్నీ కూడా ఆ గురువు యొక్క షష్టమ స్థానం సంచారం వల్ల కలుగుతున్నాయి. అష్టమ స్థానంలో కేతు, ఇది మన బంధువులు, చుట్టాలో, లేకపోతే ఫ్రెండ్స్, బాగా కావాల్సిన వారు కొంచెం కాస్త అనారోగ్యానికి గురవడం కానీ, చనిపోవడం లాంటి దుర్వార్తలు వినటము, అలాగే కొన్ని చోట్ల అవమానాలు, కొన్ని చోట్ల పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కలహం వస్తుంది. మీరు కొన్ని సందర్భాల్లో అన్నీ మన మీద తప్పులు ఉండవండి, మనం మామూలుగానే మాట్లాడతాం. అవతల వాడు అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా ఆ విధంగా వాడికి మనకి గొడవలు, త్వరగా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండి డబ్బుల విషయం ఖర్చు పెట్టడంలో కానీ, లేకపోతే మాట తీరులో కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అష్టమ స్థానంలో కేతు వల్ల. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. వీరికి కూడా అనుకూలంగా ఉన్నటువంటిది 4 స్థానాల్లో సంచారం చేసేటటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడండి. శని అనుకూలంగా ఉన్నాడు. అలాగే రవి ఒక పాక్షికంగా, కుజుడు నెలంతా పర్వాలేదండి. వీళ్ళకు కూడా కొంతవరకు మంచి గ్రహాలు, 4 గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. కాబట్టి నిత్యం మనం చెప్పుకుంటున్నటువంటి నవగ్రహాలు చేసుకోండి. కాబట్టి ఎవరికి హామీలు అట్లాంటివి ఏమి ఉండవద్దండి.
ఏదైనా వాళ్ళు డబ్బు అడిగితే కావాలంటే ఎక్కడ సంతకాలు మాత్రం పెట్టకండి, అది ఎంత అమౌంట్ ఏంటో తెలియదు. ఇంకా కాదు మనకు కావాల్సిన అనుకుంటే 1000 రూపాయలు 2000 మీ స్తోమతను బట్టి ఫ్రీగా ఇచ్చేసేయండి. ఒక మాట అనండి, వీలు ఉన్నప్పుడు ఇయ్యానండి, ఆడు ఇవ్వడం అలాగే ఇవ్వడం మనకు తెలుసు, కానీ మీరు ఆ మాట మాత్రం అని పెట్టండి. ఏమో భగవంతుడు అనుకూలించి రేపు మన్నాడు స్థితి కలిగినప్పుడు ఇద్దాం అనిపించింది, ఆ వేళ వద్దన్నాడు కదా ఎందుకు ఇవ్వడం అనుకోవచ్చు. అంచేత ఆ మాట మాత్రం అనమాకండి, వీలు ఉన్నప్పుడు ఇవని చెప్పేసి వదిలిపెట్టేసేయండి. అక్కడికి బంధుత్వం చెడిపోదు, ముఖ్యంగా బంధుత్వం చేరదు వాడు ఇవ్వడం. కాబట్టి వాడు ఇవ్వకపోతే బంధుత్వం చెడిపోతుంది కూడా. చెడకుండా ఉండాలి అన్నట్టయితే మీరు అప్పుగా ఇవ్వద్దు, చారిటీగా ఇచ్చేయండి, అంటే దయాదాక్షిణ్యాలతో ఇచ్చేసేయండి అంతే. అప్పుడు మీకు గొడవ రాదు. అది వస్తుందని ఆశ ఉంటే కదా మీకు, కదా ఆశ ఉండి రాకపోతే గొడవ వస్తుంది. అంచేత ఇది చారిటీగా ఇచ్చేయండి ఇవ్వదలుచుకుంది శుభము.